పాతకాలంలో అయితే సర్జరీ చేశాక ఇన్ని నెలలు రెస్ట్ తీసుకోవాలి అని ఉంటుంది. ఇప్పుడైతే మనకి కిమ్స్ అండ్ సన్షైన్ హాస్పిటల్లో ఎస్పెషల్లీ ఎంత మనకి అడ్వాన్స్డ్ సర్జరీస్ ఉన్నాయి. సర్జరీస్ అన్నీ మేము రాగానే మేము 24 అవర్స్లో చేస్తాం. కొన్ని సర్జరీస్ తప్పనిసరిగా చేయాలి. అవి సెమీ ఎమర్జెన్సీ దాంట్లో అంటామన్నమాట. ఇప్పుడు యూజువల్గా ఫ్రాక్చర్ అయ్యేసేసి ఎముక బయటకు వచ్చింది అనుకోండి, అది తొందరగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా కవర్ చేసేయాలి. ఎందుకంటే ఎముక అనేది ఎప్పటికీ లోపట ఉండాలి. ఎముక ఎప్పుడు బయటకు ఉండకూడదు, బయటకు కనబడకూడదు. ఎందుకంటే దాని రెసిస్టెన్స్ ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఇన్ఫెక్షన్ కొరకు. అయితే మజిల్ టిష్యూస్ స్కిన్ కానీ కవర్ చేసి ఎప్పటికీ ఉండాలన్నమాట. ఎముక బయటకు కానీ ఉందనుకోండి, ఇప్పుడు కొన్ని అవర్స్లో అది ఇన్ఫెక్ట్ అయిపోతుంది. అందుకని ఎప్పుడైనా మేము ఎముకని క్లీన్ చేసేసి లోపల పెట్టేసేసి మూసేయడం అది కుదురుతుంది అనమాట. అది 6 to 12 అవర్స్ లోపుగా చేసుకుంటే మంచిదే అనమాట. కొన్ని కారణాల వల్ల నెక్స్ట్ డే కూడా చేస్తాము. పేషెంట్ కండిషన్ పరిస్థితి అంత స్టేబుల్గా లేదు, రిస్కీ అంటే అప్పుడు డిలే చేస్తాం. లేదు అంటే మాత్రం మేము యూజువల్గా విదిన్ 12 అవర్సే మేము సర్జరీ చేసేస్తాం అదనమాట. అయితే దీంట్లో మనకు టెంపరీ మెషర్స్ ఉంటాయి, పర్మనెంట్ మెషర్స్ ఉంటాయి. టెంపరీ ఏంటంటే ఫస్ట్ ఎముకని క్లీన్ చేసేసి లోపల పెట్టేసేసి ఎక్స్టర్నల్ ఫిక్సర్ వేసేసి తొందరగా మళ్ళీ వాకర్ పట్టుకొని వేసేసి బరువు వేయకుండా నడవడం, అది ఇమీడియట్గా టెంపరీ మెషర్ అంటాం ఫస్ట్. మళ్ళీ అది అయిన తర్వాత వూండ్స్ అవన్నీ మానిన తర్వాత మళ్ళీ 2 weeks కానీ 3 weeks కానీ 4 weeks కానీ అది అయిన తర్వాత పర్మనెంట్ మెషర్ అంటే లోపల మళ్ళీ ప్లేటు రాడ్స్ అవన్నీ వేయడం చేయడము, ఫ్రాక్చర్ అతుక్కునేంత వరకు అవి ఉంటాయన్నమాట. అట్లా 2 stagesలో 3 stagesలో కానీ చేస్తాము. ఇన్ సివియర్ యాక్సిడెంట్స్ వేర్ లాట్ ఆఫ్ టిష్యూ అంటే ఈ స్కిన్ ఎక్కువ వెళ్ళిపోయింది, మజిల్స్ కూడా లాస్ అయ్యాయి, బోన్ లాస్ ఉంది, అటువంటిప్పుడు మేము 3 stagesలో చేస్తాం. ఫస్ట్ స్టేజ్లో క్లీన్ చేసేసి ఎక్స్టర్నల్ ఫిక్సర్ వేయడం, సెకండ్ స్టేజ్లో బోన్ స్ట్రెంథనింగ్, బోన్ రికన్స్ట్రక్షన్ చేస్తాము, థర్డ్ స్టేజ్లో మళ్ళీ ప్లాస్టిక్ రిపేర్ కానీ అవి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అట్లా ఇవన్నీ అడ్వాన్స్డ్ సర్జరీస్ ఉంటాయి. పేషెంట్ ఇండివిజువల్ అంటే ప్రతి కేసు అన్నిటికీ జనరల్గా చెప్పలేము కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉంటాం. స్టాండర్డ్ కేస్ అంటే ఇప్పుడు ఫ్రాక్చరైజ్ వచ్చారు, పెద్దగా వూండ్ ఏం లేదు, ఎముక లోపలనే ఉంది, ఫ్రాక్చర్స్ అయి ఉన్నాయి, దాన్ని ఎంబడే మేము ఫిక్స్ చేస్తాం. 24 అవర్స్లో ఫిక్స్ చేస్తాం. 1 day కానీ 2 days కానీ పెట్టేసేసి డిశ్చార్జ్ చేసేస్తాం.